హాయ్ అండి, అందరికీ నమస్కారం. పుట్టు పెరిగిందంతా కాంక్రీట్ జంగల్ అయ్యేసరికి పంట పొలాలు చూస్తే మనసు ఆగదు. ఎప్పుడు కూడా వెళ్ళాలనిపిస్తుంది పొలాల్లోకి. ఇదిగోండి చూడండి, అన్ని కొంగలే, పచ్చటి పొలాల్లో తెల్ల తెల్లని కొంగలు చక్కగా ఎగురుతున్నాయి. చాలా హాయిగా అనిపించింది. అందుకే ఒకసారి బైక్ ఆపేసి ఇంకా పొలాల్లోకి అయితే వచ్చేసాము. చూపిస్తాను ఇప్పుడు మీకు. నాకు రైట్ సైడ్ ఉన్నదంతా తెల్లగలిజేరు, అంటే పునర్నవ అంటారు సంస్కృతంలో. అయితే మనకి మామూలుగా అటిక మామిడి అని కూడా పిలుస్తారు. ఇవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, తెలుపు ఎరుపు. తెల్ల గలిజేరు లేదా ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. మా సుజాత అత్తమ్మ అయితే అది తినమని చెప్తారు. ఆ రూట్స్ పౌడర్ అన్నీ చాలా మంచిది, దాంతో పప్పు చేసుకొని తింటే చాలా మంచిదని చెప్పారు. మాకైతే అంతకుముందు దీని గురించి తెలీదు. మా అత్తమ్మ చెప్పిన తర్వాత మాకు తెలిసింది. సో అప్పటి నుంచి మేము ఇది వాడడం మొదలు పెడుతున్నాం. అయితే మాకు విజయనగరంలో చాలా తక్కువ, అసలు ఎప్పుడు కనిపించదు. ఇక్కడ మా అత్తగారి ఇంటి దగ్గర అయితే మాత్రం బాగా అమ్ముతారు. రైతు బజార్ దగ్గర కానీ మార్కెట్లో అంతా ఫుల్ అమ్ముతారు మార్నింగ్ వెళ్తే. ఇదిగోండి, అదే పంట అంతా కూడా మొత్తం అంతా అటిక మామిడే వేశారు. సో చాలా ఉంది. అయితే అది ఇంకా పెరుగుతుంది, సగం సగం చిన్న చిన్నగా ఉంది. ఆకంతా కూడా ఇంకా బాగా పెరగాలి పెద్దగా. సో ఇంకా రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, కలుపు అంతా తీస్తుందన్నమాట. ఆ వెనకాల వచ్చేసి మనకి పత్తి ఉంది, దూది. సో అది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇటు అటిక మామిడి వైపు వెళ్తున్నాను, కొంగల దగ్గరికి. అవైతే ఎగురుతూ వచ్చేసాయి దెబ్బకి. చూడండి వెనకాల అలా ఎగిరిపోతున్నాయో. నాకైతే భలే అనిపించింది అవి అలా ఎగురుతుంటే. చూసుకో, దెబ్బకు భయపడిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఆడవాళ్ళందరూ పత్తి వలిచి సంచుల్లోకి అయితే వేస్తున్నారు. సో ఆ దూది నేను కూడా వలవబోతున్నాను. చూడండి, ఈ మొక్క మీకు ఎంతమందికి తెలుసు? బుడంకాయలు అంటారు కదా, మా ఇంట్లో ఒకసారి మొలిస్తే మా అమ్మ బుడంకాయ చెట్టు అని చెప్పింది చిన్నప్పుడు. చూడండి, అది మొత్తం దూది పువ్వులా ఉంటది. దాని మధ్యలో అంతా దూది ఉంటది. దాన్ని మొత్తం లాగేసిన తర్వాత అది గట్టిగా పిస్తాషల్లాగా గట్టిగా ఉంటది. కావాలంటే మనం కోసి తెచ్చుకొని వాటికి పెయింటింగ్స్ వేసి ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు చక్కగా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చక్కగా ఇలాంటివి తెచ్చి ఆ పెయింట్ వేసుకొని చేసుకోవచ్చు. మనకు ఫ్రీగానే దొరుకుతాయి కాబట్టి. ఇందాక వాళ్ళు దీపారాధన కోసం తీసుకోమన్నారు కదా, అలా బలవంతం పెట్టారు. సో కొంచెం తీసుకున్నాము. ఎక్కువే తీసుకోమని చెప్పారు ఒక కవర్కి, కానీ మేము తీసుకోలేదు. అలా కరెక్ట్ కాదు కదా, ఫ్రీగా ఇస్తున్నారు అనేసి తీసుకోకూడదు కదా, కొంచెం తీసుకున్నాము. మరి వద్దంటే బాగుండదు అనేసి. సో ఇదిగోండి, ఇలా దూది అయితే ఒలిచేసిన తర్వాత వాటికి చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి, కానీ మనం వాటిని ఎదిలించేసి చక్కగా చేసుకోవచ్చు. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇవి పువ్వులు కోసేసి వాటికి పెయింట్స్ వేసుకొని చక్కగా ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఎన్ని చేసుకోవచ్చు అసలు. యూట్యూబ్లో అయితే చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చూసాను వీటితో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.